హలో అండి, మీ పేరు? సార్ నా పేరు కార్తిక్. కార్తిక్ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. ఓకే, అక్కడ పరిసర ప్రాంతాల్లోనే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎందుకు అవి వదిలేసి ఇక్కడికి రావాలనిపించింది? అంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్ మేనర్ ఉంటుంది సార్, టైం టు టైం మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక డిసిప్లిన్లో మనం ఒక డిసిప్లిన్ పాత్లో మనం కూడా వెళ్తే తొందరగా సక్సెస్ రీచ్ అవుతామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రావడం జరిగింది సార్. ఓకే, అక్కడ ఇన్స్టిట్యూట్స్ చూస్తుంటారు, ఇక్కడ చూస్తున్నారు మీరు. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీకు ఏం నచ్చింది బాగా? అంటే ఈ డిసిప్లిన్ అవి అని కాకుండా. అంటే ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేస్తారు. అంటే స్టూడెంట్ అండర్స్టాండింగ్ లెవెల్కి అంటే వాళ్ళ చెప్పే స్థాయిలో కాకుండా స్టూడెంట్ అర్థం చేసుకునే స్థాయిలో వచ్చి మరి చెప్పి స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్తారు మంచిగా. సో స్టూడెంట్ ఈజీగా గ్రాప్ చేయగలడు సబ్జెక్ట్. సో తద్వారా తను సబ్జెక్ట్లో బాగా ఎక్సెల్ అయ్యి తొందరగా ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారా, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారా? సార్ బ్యాంకింగ్. బ్యాంకింగే. ఎందుకు బ్యాంకింగే? నోటిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయనా? అట్లని కాదు సార్, తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది సార్. తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే తక్కువ టైం ప్రిపేర్ కావచ్చు, ఎక్కువ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అదే ఇప్పుడు సిజిఎల్, ఎస్ఎస్సి అవి తీసుకుంటే ఇయర్లీ వన్సే ఉంటుంది. ఇప్పుడు నువ్వు బ్యాంకింగ్ ప్రిపేర్ అయితే మోర్ దాన్ 6 నోటిఫికేషన్స్ కి సేమ్ సిలబస్ తో మోర్ దాన్ 6 నోటిఫికేషన్స్ రాయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం స్టూడెంట్ ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, అదర్ ఇన్స్టిట్యూట్ లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అంటే ఏం చెప్తారు? అంటే ఒక చెప్పాను కదా సార్, టైం బేస్డ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ లో స్టూడెంట్స్ వచ్చేస్తే బయటి థాట్స్ కూడా కట్ అయిపోయి ఈ టైం బేస్డ్ స్ట్రక్చర్ లోనే తను ఉంటాడు సార్. సో ఇక్కడే జాయిన్ అవ్వమని చెప్తారు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి? తప్పకుండా సార్. పేరెంట్స్ కి ఏం చెప్తారు? పేరెంట్స్ కి పిల్లల్ని ఇక్కడ పంపించమని చెప్తారా? తప్పకుండా చెప్తాం సార్. హలో మా, మీ పేరు? ఐఎమ్ రాజలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్, ఆంధ్ర. ఆంధ్ర. ఆంధ్రాలో అంటే అక్కడ మన దగ్గరే చాలా ఉన్నాయి కదా అక్కడ ఆ ఏరియాలోనే. సో అది వదులుకొని ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది హైదరాబాద్? యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా. ఓకే, సో ఇంకా హైదరాబాదే నాకు దగ్గరగా ఉంటే ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎందుకమ్మా అంటే కాంపిటేటివ్ వైపు ఎందుకు రావాలనిపించింది? ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా. దట్ వాజ్ ప్రైవేట్ సెక్టర్. ఓకే, సో గవర్నమెంట్ సెక్టర్ లో సెటిల్ అవ్వాలనేది డ్రీమ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతున్నారు? బ్యాంకింగ్. బ్యాంకింగే. ఎందుకు బ్యాంకింగ్? అంటే ఎస్ఎస్సి కూడా ఉంది, మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. Everyone they already told number of notifications and within short period of time we can get easily. ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం శ్రీధర్ సిసిలో మీకు బాగా నచ్చిందండి? Like teaching and explanation also. During explanation we can get more. Like how to solve those problems within short period of time. అవి బయట కూడా దొరుకుతాయి కదా అపార్ట్ ఫ్రమ్ దట్? సార్ లైక్ నేను ఒకటైతే చెప్పగలుగుతాను, రీసెంట్ గా మా సీనియర్స్ అంటే ఎవరైతే ముందు జాయిన్ అయ్యారో వాళ్ళకి టార్గెట్ మెయిన్స్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ రాకముందు లైక్ 2 hours ముందు కంప్లీట్ అయింది. సో శ్రీధర్ సిసి హ్యాస్ ప్రీ ప్లాన్డ్. ఓకే, ఏదైనా ప్రీ ప్లాన్ గా ఉంటారు. స్టూడెంట్స్ పాయింట్ లో నుంచి చూసేటప్పుడు కొంచెం ముందుగానే ఆలోచిస్తారు, ముందు చూపుతూ ఉంటారు, అంతేనా? పంక్చువల్ అని చెప్పగలుగుతాం. ఓకే, సో ఆ పాయింట్ లో నుంచి చూసినప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఎస్, గుడ్ మా, జాయిన్ అవ్వమని చెప్తారు. ఎస్, సజెస్ట్ చేస్తాను. థాంక్యూ. నాకు కూడా మా కజినే సజెస్ట్ చేశారు. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు శ్రీధర్ సిసిని చూస్ చేసుకున్నారు? సార్ యాక్చువల్లీ ఇనీషియల్గా నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి సార్. సడన్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకున్నాను. యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇనీషియల్ 4 to 5 వీడియోస్ సక్సెస్ మీట్స్ ఓన్లీ నాకు శ్రీధర్వే కనిపించాయి, శ్రీధర్ సిసివి. ఇంకా నేను సెకండ్ థాట్ ఏది ఆలోచించుకోకుండా తర్వాత ఇన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి కదా, అంత సక్సెస్ వచ్చింది అంటే అక్కడ ఎఫర్ట్స్ కూడా బాగుంటాయని అలా చూస్ చేసుకొని వచ్చా సార్. ఓకే, మీరు అనుకున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఏమేమి నచ్చాయి మీకు ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెండెన్స్ కానీ, అంటే స్టూడెంట్కి ఎక్కడ స్కోప్ ఉండదు ఎస్కేప్ కావడానికి. ప్రతిరోజు క్లాసెస్కి వస్తాము, మార్నింగ్ 9కి పేపర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్ సార్, అది కంపల్సరీ ఇష్యూ చేస్తారు. దానివల్ల మాకు ఇంగ్లీష్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ అట్లా డిసిప్లైన్గా ఉండడం వల్ల. సో డిసిప్లైన్ ఉంటుంది. ఓకే, టీచింగ్ అంతా ఫ్యాకల్టీ అంతా బాగానే ఉన్నారా? ట్రైనర్స్ అందరూ బాగానే టీచ్ చేస్తారు? అందరు బాగా టీచ్ చేస్తారు. కొంతమంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం టఫ్ అనిపిస్తుంది. అలా ఏం లేదు సార్, ఫ్రమ్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తారు టు ద అడ్వాన్స్ లెవెల్. సో ప్రతి ఒక్కరు క్యాచ్ చేయగలుగుతారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం ప్రిపేర్ అవుతున్నారు? బ్యాంకింగ్ సార్. అందరూ బ్యాంకింగే. మీరు ఎందుకు బ్యాంకింగ్ తీసుకున్నారు? అంటే వాళ్ళు చెప్పే రీజన్ కాకుండా సంథింగ్ ఏమైనా చెప్పగలుగుతారా? దర్ ఇస్ అ లాంగ్ వే టు గో సార్. స్టిల్ ఫస్ట్ ఒకటి క్రాక్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈజీగా ఒక దాన్ని కాన్ఫిడెన్స్తో ఇంకా ముందుకెళ్ళచ్చు. దెర్ ఇస్ సో మెనీ ప్లాన్స్ స్టిల్ అహెడ్.
సో విల్ ట్రై లేటర్ అన్నట్టు సో ఫస్ట్ ఒకటి క్రాక్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సార్. గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.